అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మహిళా మంత్రి కొండ సురేఖ నిన్న నైట్ ఒక సంచలన పోస్ట్ అయితే పెట్టారు. గతంలో సమంత ఇష్యూను తీసుకొచ్చి నాగార్జున ఫ్యామిలీపై హాట్ కామెంట్లు కూడా చేశారు. నిన్న రాత్రి మరో ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు కొండ సురేఖ. గతంలో నాగార్జున ఆయన ఫ్యామిలీపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆమె. నాగార్జున ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం తనకు ఎక్కడా లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తన వ్యాఖ్యలతో వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నట్లు ఈ ట్వీట్ లో అయితే పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండ సురేఖ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయం దాటిన తర్వాత కొండ సురేఖ ఈ సంచలన పోస్ట్ ఎందుకు పెట్టారు? దీంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే కొండ సురేఖ ఇలా రియాక్ట్ అయినట్లయితే చర్చ జరుగుతోంది. కాగా ఇప్పటికే కొండ సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం కేసు కూడా పెట్టిన విషయం మనందరికీ తెలుసు. మరి కొండ సురేఖ తాజాగా చేసిన ఈ ట్వీట్ తో ఈ అంశానికి తెరపడుతుందో లేదో చూడాలి.